రాష్ట్రంలో నీటి భద్రత సాధిస్తే ఇతర రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా చేయటమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, వేసవి కంటే ముందు 6 మీటర్లు, వర్షపు సీజన్ పూర్తయ్యే నాటికి 3 మీటర్ల లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉండాలని ఆయన నిర్దేశించారు. నీటి భద్రతా అంశంలో ప్రజలను భాగస్వాములను చేయాలని, దీన్నో ప్రజా ఉద్యమంగా మలచాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఏప్రిల్ 6 నుంచి జూలై 14వ తేదీ వరకు 4 దశల కార్యాచరణను ముఖ్యమంత్రి ప్రకటించారు. తుగ్లక్ పేరు వినటం తప్ప చూడలేదని, జగన్ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. ప్రజలు జగన్ తీరు చూసే ఎన్నికల్లో ఆ తీర్పు ఇచ్చారని చెప్పారు. 3 రాజధానుల పేరుతో జగన్ 3 ముక్కలాట ఆడారంటూ మండిపడ్డారు. తాను చెప్పింది అందరూ వినాలనే ధోరణిలో జగన్ ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రజలకు అపార నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలని చూసిన, అమరావతి ఆకాంక్షలను వెక్కిరించిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి జీరో రెడ్డి కావటం ఖాయమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని ఉద్ఘాటించారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేది కూటమి ప్రభుత్వమే అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టిన చరిత్ర ప్రపంచంలోనే ఎన్టీఆర్ ఒక్కరికే సాధ్యమైందన్నారు. భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ చోరీకి వైకాపా ప్రయత్నం చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎయిర్పోర్టు ఎవరి హయాంలో కార్యరూపం దాల్చిందో బొత్సకు తెలుసన్నారు. ఎర్ర బస్సు రాని చోటుకు ఎయిర్ బస్ ఎందుకు అన్న జగన్ మాటలు ఎవరూ మర్చిపోలేదన్నారు. శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు నేరడి బ్యారేజీని నిర్మిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో నేరడి బ్యారేజీ సమస్యను పరిష్కరించలేకపోయారని చెప్పారు. నైపుణ్యం ఉన్న న్యాయవాదులను సీఎం చంద్రబాబు పెట్టడంతో ట్రైబ్యునల్ తీర్పు స్పష్టంగా వచ్చిందన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేలా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేశారని గుర్తు చేశారు. అమరావతిని రాజధానిగా ఖరారు చేయడం ప్రజల ఆకాంక్ష నెరవేరినట్టేనని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని, అమరావతి భవిష్యత్తులో ప్రముఖ నగరంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే ఈ నిర్ణయం శాశ్వతంగా కొనసాగుతుందని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. రైతులు, మహిళలు 1631 రోజులు చేసిన పోరాటం అమరావతిని అజరామరంగా నిలిపిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బిల్లుకి తీర్మానానికి తేడా తెలియకుండా తాడేపల్లిలో కూర్చుని ప్రెస్ మీట్లు పెడుతున్నారని విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో విజయవాడను ఏం ఉద్ధరించారో చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మెచ్చే రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందని తెలిపారు. అమరావతితో పాటు సిఆర్డీఏ పరిధి మొత్తం అభివృద్ధి జరుగుతుందని స్వతంత్ర కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. జగన్ 3 ముక్కలాట నాటకం అయిపోయిందని, మావిగన్ మొదలైందని ఎద్దేవా చేశారు. స్పష్టంగా జీవో ఇచ్చినా సరిగ్గా చూడకుండా మాట్లాడతారా అని ప్రశ్నించారు. సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేశారా లేదా అని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. అమరావతి పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. గ్రీన్ జోన్ పేరు చెప్పి చంద్రబాబు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారన్నారు. టీడీపీ 7 ఏళ్ల పాలనలో విజయవాడకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలంటూ వెల్లంపల్లి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన అడ్డంకి వైఎస్ఆర్సీపీ పార్టీనే అని తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ అన్నారు. విజయవాడ పార్లమెంటు కార్యాలయం గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ మాట్లాడారు. రాజధాని విషయంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
విజయవాడ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ ఆటంకం అంటూ అవినాష్ మాట్లాడిన మాటలు సిగ్గుచేటన్నారు. విజయవాడ మెట్రో నగరంగా అభివృద్ధి చెందాల్సి ఉందని, కేవలం దేవినేని అవినాష్ కుటుంబ సభ్యుల రౌడీయిజం కారణంగానే విజయవాడ నగరం అంటే రౌడీయిజం అనే పేరు వచ్చి నగరం అభివృద్ధి చెందలేదన్నారు.